మేనిఫెస్టో తయారు చేశారు మన వాళ్ళు. ఇవన్నీ నేను హామీ ఇస్తున్నా. ఇందులో మీరు ఒకసారి చూస్తే విజయవాడ గుడివాడ వయా మానికొండ రహదారి 4 వరుసల రహదారి చేయమన్నారు, శాంక్షన్ చేస్తాం. దారి పొడవు తిందా కంకిపాటి నుంచి గుడివాడ వచ్చే దారిలో వస్తూ ఉంటాయి. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీకు అనిపిస్తుందా రోడ్లు బాగున్నాయని? మీకు అనిపిస్తుందా? ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను చేయాల్సినటువంటి బాధ్యతగా ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇప్పుడు మనం విజయవాడ నుంచి వచ్చేటప్పుడు పామరు మీద నుంచి తిరిగి టంట మొత్తం వస్తా ఉంటుంటే దాదాపు 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తా ఉంది. అదే మనకి 2 కాలువల మధ్య కంకిపాడు నుంచి వచ్చేటువంటి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు 2 వైపు కాలువలు ఉండటం వల్ల ఎన్నిసార్లు రిపేర్లు చేసినా, అది స్ట్రెంథనింగ్ చేసినా ఆ రోడ్డు మరి దాదాపు పాడైపోతా ఉంది. రానటువంటి పరిస్థితి. కొత్తగా అంటే పొలాల్లో నుంచి, రైతుల పొలాల్లో నుంచి ఒక 20 కిలోమీటర్ల షార్ట్ డిస్టెన్స్ తోటి అక్కడి నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేసి నేషనల్ హైవేగా కలపమని చెప్పేసి నితిన్ గడ్కరీ గారిని అడిగాం. ఆయన ఆల్రెడీ దాని వైబిలిటీ రిపోర్ట్ ఏంటో అని చెప్పేసి కూడా ఇక్కడ కూడా రాశారు. మరి తప్పకుండా మధ్యలో నుంచి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని 20 కిలోమీటర్లు కానీ కంప్లీట్ చేస్తే విజయవాడ నుంచి మనం కంకిపాడు నుంచి గుడివాడ వచ్చేది 20 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాననేటువంటి విశ్వాసం నాకు ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అందరు నమస్కారం. నా పేరు హేమంత్ కుమార్ అల్లూరి. వృత్తిరీత్యా న్యాయవాదిని. గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యునిగా గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేశాను. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నా భూతో నా భవిష్యత్తుగా నేషనల్ హైవేస్, రోడ్ల నిర్మాణాలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించడం చాలా బాధాకరం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ గుడివాడ కంకిపాడు వయా మానికొండ రహదారి. గత 20-30 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 3 ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. కానీ ఈ రహదారి అభివృద్ధి అన్నది మాత్రం ఒక పొలిటికల్ బెనిఫిట్ ప్రొడక్ట్ లానే మిగిలిపోయింది. మేము వస్తున్నాం, వచ్చేస్తున్నాం, రహదారి అభివృద్ధి చేస్తున్నాం అంటూ చెప్పుకుంటూ వచ్చారే కానీ మాటల వరకే పరిమితం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రహదారుల్లో కృష్ణా జిల్లా 1188 కిలోమీటర్లు ఉండగా గుడివాడ టు కంకిపాడు వయా మానికొండ రహదారి 25 కిలోమీటర్లుగా ఉంది. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్, ఆర్డీఓ గారు, అట్లాగే R&B సూపరింటెండెంట్, చీఫ్ ఇంజనీర్ మరియు ఏపీఆర్డీసీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మీ అందరిపై ప్రజాధనం వాడుతూ నెల నెల జీతం తీసుకునే ప్రతి ఒక్కరిపై ఈ బాధ్యత ఉంది. చిన్న పెద్ద, ముసలి ముతక, పిల్లా జిల్లా ఇలా స్కూలు కళాశాలకు వెళ్ళేవారు, ఉద్యోగ రీత్యా వెళ్ళేవారు, రెక్కాడితే డొక్కాడని వారెందరో, వివిధ ప్రార్థనా మందిర సందర్శకులు, వివిధ ఫ్యాక్టరీలు, వ్యాపార సముదాయాలు, వందల ఎకరాల పొలాలు, పదుల సంఖ్యలలో గ్రామాలు, వందల సంఖ్యలలో వాహనాలు తరచూ తిరుగుతూ వేల సంఖ్యలలో ప్రయాణికుల కలయికే ఈ గుడివాడ టు కంకిపాడు వయా మానికొండ రహదారి. వందలలో మరణాలు, వేలలో శతగాతులు. ఈ రహదారి నరకదారి. అవకాశవాద రాజకీయాలు, పబ్బం గడుపుకునే మాటలు మా యువతకు రావు. గుడివాడ ప్రజల కనీస వసతుల కల్పన, గుడివాడ అభివృద్ధే మా ఎజెండా. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ పై నాకు నమ్మకం ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో, శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఉన్న ఈ రహదారిని శ్రీ వల్లభనేని బాలశౌరి గారు గతంలో ఏదైతే చేసిన వాగ్దానాన్ని గుర్తుంచుకుని ఈ రహదారిలో ప్రయాణించే ప్రయాణికుల సమస్యను గుర్తించి, అలాగే ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారు, శ్రీ వర్లకుమార్ రాజా గారు, శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీ బోడే ప్రసాద్ గారు, సంబంధిత శాఖ మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం అందు విధంగా కృషి చేయాలని విన్నవించుకుంటున్నాం. గతంలో వివిధ సంఘాల నాయకులు ఇదే గుడివాడ కంకిపాడు వయా మానికొండ రహదారి అభివృద్ధి జరపాలని ఎన్నో నిరసనలు తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రజావాజ్యం దాఖలు చేసి ఆ కేసు విచారణ త్వరితగతిన జరిపేలాగా హైకోర్టు వారికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించుకున్నారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జనవరి 2025లో ఉన్నాం. సంవత్సరాల తరబడి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఇదే రహదారిలో ప్రయాణిస్తూ వచ్చాం. ప్రభుత్వానికి ఒక సంవత్సరం సమయం ఇద్దాం, సమన్వయం పాటిద్దాం, అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నమిద్దాం, అర్జిద్దాం. చలనం రాకుంటే మాత్రం సంవత్సరం తర్వాత అందరం రోడ్డు ఎక్కుదాం. గుడివాడ యువతకు ఇదే నా పిలుపు. గుడివాడ టు కంకిపాడు వయా మానికొండ రహదారిపై సురక్షితమైన ప్రయాణం మన హక్కు. ప్యాచ్ వర్క్లు అంటూ ఎన్నో నిధులను దుర్వినియోగం చేశారు. ప్యాచ్ వర్క్లు వద్దు, శాశ్వత పరిష్కారమే ముద్దు. గుడివాడ టు కంకిపాడు వయా మానికొండ రహదారిపై సురక్షిత ప్రయాణం మన హక్కు. సంవత్సర గడువులో శాశ్వత పరిష్కారం అందనిచో యువత,
విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలకు అతీతంగా శాశ్వత పరిష్కార దిశగా ఉద్యమిద్దామని తెలియజేస్తూ జై హింద్.